సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే సిఎస్ శాంతి కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి తక్షణమే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దీన్ని అమలు పరచాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల రేషన్ కార్డు ప్రస్తుతం ఉన్నాయి. అలాగే ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవల ద్వారా వచ్చినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్ కనుక చూసినట్లయితే 40 లక్షల వరకు ఉంది. సో ఈ క్లారిటీకి సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమగ్ర కులగణన సంబంధించి 1,20,00,000 కుటుంబాలు ఉన్నాయి. కానీ దానికి మించి రేషన్ కార్డులు ఉన్నాయి కనుక సో వాటికి సంబంధించినటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా వచ్చినటువంటి అప్లికేషన్ సంబంధించి ఖచ్చితంగా పరిశీలన జరిపి ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఉమ్మడి 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. సో మిగతా 3 జిల్లాలకు సంబంధించి తక్షణమే రేషన్ కార్డులు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇవాళ నుంచే మొదలు కాబోతుంది. ప్రధానంగా గ్రామ సభలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, మీ సేవ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అప్లికేషన్ పెట్టున్నారు. మరోవైపు తాజాగా మనం చూసిన గ్రామ సభల్లో తమకు రేషన్ కార్డు రాలేదని చెప్పేసి కూడా చాలా చోట్ల కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. సో గ్రామ సభలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, మీ సేవ కేంద్రాల్లో వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్లను కూడా ఫిల్టరైజ్ చేసి రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇవాళ నుంచే ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతుంది. జోష్న. రైట్ అశోక్.